అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం గురించి తెలియని వారి గురించి కాస్త వివరంగా చెప్పండి గురువుగారు. అద్భుతమైనటువంటి సందేహం. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన యొక్క అస్తిత్వం, ఉనికి. అది లేకుండా ఏ ప్రాణి కూడా ఈ విశ్వంలో లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ పంచభూతాలను కూడాను ధరించి ధారణ చేసి ఏదైతే సకల ప్రాణులను నిలబెడుతుందో దానినే ధర్మము అంటారు. అంటే ధారణాత్ ధర్మ ఇత్యాహు, అథవా ధారయతి ధర్మ ప్రజా, అంటే ప్రజలందరినీ ప్రాణులందరినీ పట్టి ఉంచేది, సమష్టిగా ఉంచేది అదే ధర్మము. అంటే ఏ ధర్మం అయితే దానికి ఆది లేదు, అంతము లేదు. అంటే ఈరోజు పుట్టి కొన్ని రోజుల తర్వాత తొలగిపోయేది కాదు. అంటే దాన్ని ఎటర్నల్ అంటే శాశ్వతము, దాన్ని చిరంతనము లేదా సనాతనం అంటే సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మం ఎలా ఉంటుంది? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే సత్యం మాత్రమే చెప్పాలి. వేదం ఏం చెప్తుంది? సత్యం వద, ధర్మం చర, ఆచర. కాబట్టి సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పాలి, కానీ ప్రియంగా చెప్పాలి. అలాగని ప్రియంగా చెప్పాం కదా, అసత్యం చెప్పకూడదు. అందువలన ఆ సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, హితం చేకూర్చి ఉండాలి ఎదుటివారికి. దాన్ని సనాతన ధర్మం అంటారు. అంటే ఎలాగైతే ఒక అగ్నికి దాహకత్వం అనేది ఎప్పుడు తను త్యజించదో, ఎప్పుడు విడిచిపెట్టదో, దానికి అగ్నికి దాహకత్వం అనేది దాని యొక్క ధర్మము. అదేవిధంగా ఈ సృష్టి అంతటికి కూడాను ఏ శక్తి పట్టి ఉంచుతుందో, ఏది ఉనికిగా ఆస్తికంగా ఉన్నదో దాన్ని ధర్మం అంటారు. అది ఈ యొక్క సృష్టికి, సృష్టి స్థితి లయకి కారణమైనటువంటి ఆ యొక్క శక్తి స్వరూపమే సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక ప్రదేశానికి కానీ, ఒక జనాభా సమూహానికి కానీ, ఒక కాలానికి, ఒక దేశానికి పరిమితమైనది కాదు. యావత్తు సృష్టి అంతా కూడాను ఏ ధర్మం అందు, ఏ శక్తి అందు నిలిచి ఉన్నదో దానినే సనాతన ధర్మం అంటారు. కాబట్టి ఈ సనాతన ధర్మం గురించి మనకి వేదములు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఉపనిషత్తులు, ఆ వేదములలో తత్వ సారం ఏదైతే భాగం ఉన్నదో దాన్ని ఉపనిషత్తు లేక బ్రహ్మ విద్య అంటారు. సో ఆ బ్రహ్మ విద్య, ఆ ఉపనిషత్తుల యొక్క సార సంగ్రహభూతం ఏదైతే ఉందో అది భగవద్గీత. భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో అది ఏ భగవద్గీత. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. ఆ పరమాత్మ తత్వం అనేది నిత్యము, శాశ్వతము, సర్వవ్యాపి చైతన్య స్వరూపమే. అదే సనాతనము, అదే సనాతన ధర్మము. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది ఒకప్పుడు ఎటువంటి మతాలు లేవు. మతం అంటే ఏంటి? అభిప్రాయము, విశ్వాసము. అంటే మన మనస్సు నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఒపీనియన్స్. అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మతము అంటారు. కాబట్టి ఈ భరతవర్షం, భరతఖండం ఏదైతే ఈ భారత్ ఉందో అందువలన మనం భారత్ అని అనాలి. కానీ ఏదో సింధు నది ఒడ్డున ఉన్నటువంటి వైదికులు ఆ సింధు అనలేక గ్రీకులు ఇండస్ అన్నారు, ఇండియా అన్నారు అని మనం ఇండియాని ఇప్పటి వరకు ఆ లేబుల్ తగిలించుకుంటూ వచ్చాం. కానీ ఇండియా అంటే ప్రత్యేకమైన అర్థమేమి ఉండదు. మీరు ఎటువంటి అర్థమైనా తీసుకోవచ్చు. సపోజ్ ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అన్నామనుకోండి, ఇండియా అయ్యింది. అంటే ఏంటి? ఆ నేమ్ ఎవరు ఇచ్చి ఉంటారు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఏ రకమైన సరే ఒక ఎబ్రివేషన్గా ఇండియాని పెట్టుకోవచ్చు. ఇండియాని పెట్టుకున్నంత మాత్రాన మనకి ఎటువంటి మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, మన తత్వము ఎప్పుడు ఆ యొక్క స్ఫూర్తి ఇవ్వట్లేదు.
ఆ స్ఫూర్తి కలగాలి. భారత అంటే అందుకే మహాభారతములోను భగవద్గీతలోను హే భారత అంటారు. అంటే భారత్ అంటే భా అంటే ఆ యొక్క బ్రహ్మతత్వము, బ్రహ్మతత్వం అంటే ఆత్మజ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశములో రమించి క్రీడించి మొత్తం ఆ రమించడము దాన్నే రథ అంటారు. అంటే భారత అంటే నిత్య నిరంతరము ఆ బ్రహ్మజ్ఞాన ప్రకాశంలో రమించే వారికి భారత అంటారు. ఆ భారత్ అంటే మనకి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఇతిహాసం ఉన్నది ఆ భారత్ అని పేరు వెనక. వృషభదేవుడు ఆయన యొక్క పుత్రుడు భారత. అదేవిధంగా రామాయణములో రామలక్ష్మణ భరత శత్రుఘ్న. అదేవిధంగా ఈ భారత దుష్యంతుడు శకుంతల పుత్రుడు భారత. అనేకమైనటువంటి సంబంధం ఉన్నది. కాబట్టి ఈ భారత వర్షం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడాను మనకి అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏ జాతి, ఏ సమూహము, ఏ ప్రదేశము ఇంత జ్ఞానం వైపు అభివృద్ధి చెందక ముందే మొట్టమొదటిసారిగా ఈ బాహ్య విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అంతరంగమైనటువంటి సృష్టికి మూల కారణమైనటువంటి జ్ఞానతత్వం అన్వేషించి మన ఋషులు మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మతత్వాన్ని ప్రకటింపచేశారు. దాన్నే వేదము అంటారు. కాబట్టి అప్పుడు ఎటువంటి ఈ విశ్వాసాలు నమ్మకాలు లేకుండా, అంటే ఇతర దేశాలు అనే ఒక పదజాలమే లేదు. అప్పుడు అంత సమూహాలుగా ఉన్నాయి. ప్రపంచమంతా వస్త్రాలు ధరించలేక సరైనటువంటి నాగరికత సంప్రదాయాలు లేని రోజుల్లో ఈ భరతవర్షం అనేది అత్యంత జ్ఞాన ప్రకాశంతో, అత్యంత ఆ ధర్మనిష్టతో, ఆ జ్ఞానంతో ధర్మధ్వజము జ్ఞానధ్వజము రెపరెపలాడే ఈ ప్రదేశంలో ఇతర ప్రదేశాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఆ కాలంలోనే అనేక విశ్వవిద్యాలయాలు మనం చదువుంటాం. నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలు. అవన్నీ ఈరోజు మనకి కనిపించట్లేదు. ఎందుకు? ఆ విశ్వవిద్యాలయాలన్నీ కూడాను విధ్వంసానికి గురయ్యాయి. ఇప్పుడు మనము హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అంటూ బయట చూస్తున్నాం. వాస్తవానికి అక్కడ చెప్పే చదువంతా ఏంటి? బయటికి సంబంధించినటువంటి భౌతికంగా సంబంధించినటువంటి మెటీరియలిస్ట్ అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఏంటి? ఎప్పటికైనా నశించేది. అందుకే యావత్తు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడాను ఎప్పటికీ మారుతూ ఉంటుంది. ఈరోజు ఒకరు ఒక విషయంపై ఆవిష్కరించారనుకోండి, మరొక 10 సంవత్సరములైనా 20 సంవత్సరములైనా ఇంకొకరు వస్తారు, దాన్ని అది కాదు అంటారు, ఇంకొకటి ఆవిష్కరిస్తారు. సో వీరికి నోబెల్ ప్రైజ్ వస్తుంది, వారికి నోబెల్ ప్రైజ్ వస్తుంది. కానీ ఏ తత్వాన్ని, ఏ సత్యాన్ని అయితే మన ఋషులు, యోగులు ఆవిష్కరించారో దాన్ని ఎప్పటికీ నెగేట్ చేయలేరు, ఎప్పటికీ నిషేధించలేరు. ఎందుకంటే అది శాశ్వతము, సనాతనము. అలాంటి సనాతన ధర్మములో ఏం చెప్తుందంటే, అయం నిజోపరో వేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం అని చెప్తుంది. అందువలన ఈ యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ప్రపంచమంతా కూడాను మన యొక్క కుటుంబము. మన కుటుంబంలో ఏముంటుంది? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ ఈ బిజినెస్, ఈ కాంపిటీషన్ అనేది ఉండదు. కానీ ఇతర అభిప్రాయాలు, మతాలు, నమ్మకాల్లో ఏముంటుంది? ఈ యొక్క మార్కెట్గా చూస్తారు, ఒకరికొకరు కాంపిటీషన్గా చూస్తారు. ఆ పోటీతత్వం ఉంటుంది. పోటీతత్వం ఉన్న ప్లేస్లో ప్రేమ ఉండదు. అందువలన మనము ప్రతి ఒక్కరికి కూడాను పరమాత్మ స్వరూపంగా చూసే ధర్మమే సనాతన ధర్మము. అందుకే శ్రీరామచంద్రుడు, ఆ శ్రీరామచంద్రుడు ఒక గిరిజన మహిళ అయినటువంటి శబరిమాత తన ఎంగిలి పళ్ళు రుచి ఫస్ట్ చూసిన తర్వాతే శ్రీరాముని పెడితే ఎంతో ఆనందంగా లీనమైపోయి తిన్నారు. అదేవిధంగా ఆ నిషాదులు, అదేవిధంగా ఆ యొక్క గుహుడు వారందరికీ ఆలింగనం చేసుకున్నారు. ఆ వానరులుగా ఉన్నటువంటి ఆ సుగ్రీవు, ఆ జాంబవంతుడు, అంగద, హనుమంతుడు అందరినీ కూడాను సొంత సోదరుడు వలె ఆలింగనం చేసుకున్నారు, ప్రేమ పంచారు. అదేవిధంగా మనకి శ్రీకృష్ణుడు చూసామనుకోండి, మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు కూడాను తన జీవితంలో బాల్యంలోనే గోవులను రక్షిస్తూ పాలు ఇలాంటివి చేసుకుంటూ ఆ యొక్క కృషి, గోరక్ష, వాణిజ్యం చేసుకుంటూ ఉండేవారు.
కాబట్టి బాల్యంలోనే తను వైశ్య వర్ణంగా జీవించారు. అలా యవ్వనంలో ఎవరైతే అధర్మంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని శిక్షించి మళ్ళా ధర్మాన్ని పునఃస్థాపన చేసినటువంటి ఆ క్షత్రియ వర్ణంలో జీవించారు. అదేవిధంగా ఎవరైతే తన బుద్ధితో కాకుండా కేవలం శారీరకంగా ఎక్కువ శ్రమించే ఎవరు ఉంటారో వారిని శూద్రవర్ణం అంటారు. కాబట్టి వారు ఎక్కువగా రథాలను తయారు చేస్తూ రిపేర్ చేస్తూ రథసారథులుగా ఉండేవారు. మరి మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా కూడా ఉన్నారు. అంటే ఆ యొక్క శూద్ర వర్ణంలో కూడాను శ్రీకృష్ణుడు జీవించారు. అదేవిధంగా ఏ ఆత్మస్వరూప తత్వం తెలుసుకుంటే ఇక ఈ ప్రపంచములో ఎటువంటి శోకము కానీ ఎటువంటి మోహం కానీ ఎటువంటి దుఃఖము లేకుండా ఆనందంగా శాంతిగా నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క బాధ్యతను మాత్రమే నువ్వు చేస్తుంటావు. దాని నుండి వచ్చినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో రిజల్ట్స్ నీకు సంబంధం లేదు అని ఇలాంటి బ్రహ్మతత్వాన్ని ఆ యొక్క కర్మయోగి అంటే ఆ యొక్క జ్ఞానతత్వాన్ని ప్రకాశింపజేసి అర్జునుడికి ఉన్నటువంటి మోహాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి తన కర్తవ్యాన్ని గుర్తు చేసి ఆ బ్రహ్మతత్వాన్ని కూడా బోధించి బ్రాహ్మణత్వం వర్ణంలో కూడాను శ్రీకృష్ణుడు జీవించారు. అంటే సనాతన ధర్మంలో కులం అనేది లేదు, సనాతన ధర్మంలో వివక్ష లేదు, సనాతన ధర్మంలో విభేదాలు లేవు. కానీ ఈ సనాతన ధర్మం యొక్క రహస్య తత్వం తెలుసుకోకుండా సనాతన ధర్మం గురించి ఒక అర్ధరహితంగా ఒక అవివేకంగా ఒక తెలివి తక్కువగా ఒక మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే ఎలాంటిదంటే ఒక సముద్రములో ఎగిసి పడుతున్నటువంటి ఒక తరంగము సముద్రం గురించి చులకనగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే ఏంటి, మహాసముద్రం మధ్యలో ఒక తరంగం వచ్చి ఆ తరంగం దేని గురించి మాట్లాడుతుంది, సముద్రం గురించి చాలా హేళనగా మాట్లాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క విశ్వం అంతా వ్యాపించి ధరించి ధారణ చేస్తూ ఏదైతే సృష్టి స్థితి లయగా ఉన్నటువంటి ధర్మమే మన సనాతన ధర్మం.